హలో హలో రాజుభాయ్ అన్న, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ రాజుభాయ్. లీడర్ టీవీకి ధన్యవాదాలు అన్న. శుభోదయం. శుభోదయం. థ్యాంక్ యూ. నీకు కూడా శుభోదయం. నీకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఫోన్ చేసినందుకు. అన్న, ఒక చిన్న మీరు అడిగిన లాజిక్ ఒక చిన్న పాయింట్ అన్న. చెప్పే. ఒక గతంలో కూడా మీకు చెప్పిన కాంగ్రెస్ కార్యకర్తనని. అవు చెప్పినావు. ఇప్పుడు ధర్మపురి అరవింద్ అన్నకు అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమా? ఆయన వ్యక్తిగతంగా చాలా ఇష్టం. అరే, పార్టీల పరంగా వేరు కావచ్చు కానీ వ్యక్తిగతంగా అంటే చాలా ఇష్టమే. ఓకే, అన్న అంటే చాలా అభిమానం నీకు? చాలా అభిమానమే. చెప్పకపోయినా ఒకసారి ఫోన్ చేసి. వాళ్ళకు తెలియకుండా ఇది జరిగిందా? వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు సెంట్రల్ లో ఉన్నారన్న. వాళ్ళు సెంట్రల్ లో ఉన్నప్పుడు మన తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇచ్చినాం. బీజేపీ నుంచి 4 కాంగ్రెస్ నుంచి 4 మరి వీళ్ళకి బీజేపీ వాళ్ళకి తెలియకుండా జరిగిందా? ఆనాడు కేసీఆర్ పరిపాలన చేస్తే బాగలేదని దరిద్రుని ఎన్నుకున్నాం. దరిద్రుడు అంటే కాంగ్రెస్ కార్యకర్త అయి ఉండి ఈ దరిద్రుని ఎన్నుకున్నాము. మరి ధర్మపురి అరవింద్ అన్న ఆ రోజు క్వశ్చన్ చేసిండు కదా, ఏటీఎం తిరిగా కాళేశ్వరం వాడకుండానే. ఒక్కళ్ళు చేయలేరు, ఇంకా అందరు చేసారు. ఎందుకు వాళ్ళకు తెలియకుండా ఇది జరిగిందా అన్న? మరి చిన్నకార రైతులము మేము పండిస్తే అన్నం మెతుకులే వాళ్ళు తింటారు కదా, వాళ్ళ నాగలు కట్టేసి దుంతలేరు కదా అన్న. నాగలు కట్టే వాళ్ళు దున్నారు అన్న, నాగలు కట్టే వాళ్ళు దున్నారు, మనతో దునిపిస్తారు. మనతోనే దునిపిస్తారు, మన అన్నమే తింటారు, మన పిల్లల భవిష్యత్తును పాడు చేస్తారు అన్న. గౌరవ న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నది మాకు, ఇప్పటికైనా నమ్మకం ఉంది గౌరవ న్యాయస్థానం మీద. దీని మీద తక్షణమే చర్య తీసుకొని దాన్ని వెనుకకు తీసుకోవాలని మీ లైవ్ ద్వారా కోరుకుంటున్నాను అన్న. తప్పకుండా, ఎందుకంటే అది మా సొమ్మన్న, మన పిల్లల సొమ్మన్న అన్నది. తెలంగాణ ఎవరో ఒక్కలో ఇద్దరు కొట్లాడితే రాలేదన్న. మనం చేయకపోండి, ₹1,00,000 అప్పు చేసి కంపెనీ పెట్టకపోండి. మనం పెడుతుంటే ₹1,00,000 మనకు 7.5 కోట్ల కార్యకర్త అన్న. అదేనే 135 కోట్ల, ఇప్పటికి ₹1,00,000 అప్పు ఉన్నా. నేను ఏమంటున్నా రాజుభాయ్, 135 కోట్ల భూమి 7.5 కోట్లకి ఇస్తారంటే సగం మూల్యం అందరు కాలు మొక్కనే తెచ్చి కట్టేటోళ్ళం మనం. నేను ఖచ్చితంగా కట్టాను. ఇప్పటికి ₹1,00,000 అప్పున్నా. నేను కాంగ్రెస్ కార్యకర్తనై మదన్ మోహన్ ఇప్పటికి అపాయింట్మెంట్ 7 దొంగ. ఇప్పటికైనా ఆ 7 కోట్ల రూపాయలు నాకు 2 ఎకరాల భూమి ఉందన్న. మెయిన్ రోడ్కే ఉన్నది. ఆ తాకట్టు పెట్టైనా సరే నాకు ఇస్తారేమో అడుగురు. ఈ లైవ్ ద్వారా అడుగుతున్నా. అదే మదన్ మోహన్ దొంగనా? అయితే దొంగ, నోట్లకు అమ్ముడు పోయే దొంగ. అరే, గంత మాట నా బాధ చెప్పుకుంటున్నా. నేను ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలా, మిమ్మల్ని టార్చర్ చేయాలని కాదు. మమ్మల్ని టార్చర్ నువ్వు పెట్టే చెప్తావు కానీ చేస్తే చెప్పుకుంటున్నా. ఇలా నా పెన్న పిల్లలు రోడ్డు మీద పడ్డరన్నా. నేను ఎవరిని అన్నని కాదు, చేసినని కాదు, ఇంటింటికి పోయి ఓట్లు అడిగి ఆయన గెలిపించిన పాపానికి. అవును, కానీ మదన్ మోహన్ ఏం చేస్తాడు మరి? ఆయన చేతిలో ఏమున్నది? నీకేమిస్తాడు? మేము పదవులు కోరుకుంటలేమన్నా. మాకు ఎంతో ఇంత సహాయం చేయమని కోరుకుంటున్నామన్నా. లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వమని అంటున్నాము. ఓకే, నీకు అడుగుతున్నావా అందరికి అడుగుతున్నావా? అందరికన్నా. నాతో 10 మంది బ్రతకాలన్నా. నాతో పాటు 10 మంది బతికే, అరే పలానాడు అన్నందుకన్నా చేపించిండ్రు అన్న ఒక పేరుంటే చాలన్నా. అంతే. నేను పెద్దగా ఏమైనా లక్షలు ఇవ్వమని కోరతలేను, నాకు 10 ఇవ్వమని కోరతలేను, ఏం కోరతలేను. అంతే అన్న. నేను అంతే, చిన్న రిక్వెస్ట్. అదే నాకు అర్థమైంది. కాకపోతే ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక సర్కార్ నుంచి నీకు ఏమి ఇవ్వగలుగుతాడు? నీకు అంటే ఇప్పుడు అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తా అని అంటాడు కదా. ఏమి నేను ఆశిస్తలేను. ఒక 10 మందికి మేలు చేస్తే చాలు. ఓకే, 10 మంది కోసానికే నువ్వు బదనాం అవుతున్నావు దొంగ అని పాపం. నా బాధ. నీ భార్య పిల్లలు రోడ్డు మీద పడ్డారు అన్నావు కదా, ఎట్లా అయ్యారు మరి? రోడ్డు మీద ఎట్లా అయ్యారు? ఏమైంది? గతంలో జాజాల సురేందర్ అన్న గురించి కూడా చెప్పిన మీకు. నీ లైవ్ కి వచ్చి వీళ్ళు మొత్తం హిస్టరీ ముంగట పెడదామంటే నాకు సొమ్మత లేదన్న. అదే నేనే వస్తా, ఎల్లారెడ్డికి వచ్చినప్పుడు నీకు ఫోన్ చేస్తా. నేను గతంలో కూడా తాడ్వాయా పైసలు ఇక మీ లైవ్ ద్వారా ఇది చెప్పకూడదు, వాట్సాప్ పెడుతుంది నీకు. నీది ఏ ఊరే? తాడ్వాయా ఎర్రపాడా? తాడ్వాయి టౌనేనా? టౌనే, మండల్ అన్న. అదే మండల్. తాడ్వాయి మండల్, శబరిమాత ఆశ్రమం ఉంటుంది అన్న. మా ఊళ్ళోనే ఉందన్న. రైట్. నేను వస్తా, అడిగి వచ్చినప్పుడు నీకు ఫోన్ చేస్తా రాజుభాయ్. నీ నెంబర్కి వెళ్ళి వాట్సాప్ పెట్టు నాకు. సరే అన్న, పెట్టు. ఓకేనా? ఓకే. దయచేసి కామెంట్లు చదవండి. చదివినా కదనే, ఇప్పుడు ఇందాక నీ కామెంట్ చదివినా కదా. వేరే వచ్చినాయి అన్న. వేరే వచ్చినాయి? మళ్ళీ తిట్టినావా? తిడతాడు రేవంత్ రెడ్డిని. తిడతా ఖచ్చితంగా, రాజీనామా చేయాలి ఆయన. ఏం తిట్టినావు? ఏం తిట్టలేదు.
ఎవడబ్బ సొమ్ము? మా పిల్లల సొమ్ము, మా ప్రజల సొమ్ము, మా తెలంగాణ సొత్తుని తీసుకుపోయి ఇలా అమ్ముకుంటారు. అరే నరేష్ అన్న, దయచేసి 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఎవడబ్బా జాగిరని ఇవాళ వేల కోట్ల రూపాయలు చండీయాగం చేస్తున్నావు. మా సొమ్ము కదా, వర్ణయాగం అయిన చండీయాగం కాదు, మా పిల్లల సొమ్ము కదా. అది రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలంటున్నావు. వారు ఎంత పెద్ద మాట అన్నవే. చేయాలన్న, ఆయన చేయకపోతే బాగుండదు. మా పిల్లల భవిష్యత్తు కూడా తాకట్టు పెట్టేసిండు. అవునా? అరే ఇంకో అన్న ఖతర్నాక్ కామెంట్ చేసిండు అన్న, మర్చిపోయినా. 24 గంటలు వారంకు 7 రోజులు నేను చికెన్ లేదా నాన్ వెజ్ తింటా అన్నాడు కదా. అందుకే ఈయన కరెక్ట్ రాసిండు. ఇగో అన్న, వచ్చే వానలు కూడా రావన్న, పూట పూటకు నాన్ వెజ్ తినేటోడు పూజలు చేస్తే వర్షాలు పడతాయా అంట. అరే అన్న, ఆ దేవుడు మన పబ్లిక్ కోసం అన్న కరుణించి, ఆ వానదేవుడు కరుణించి అన్న. నేను అదే చెప్పినా, నేను ఇందాక అదే చెప్పినా. రేవంత్ రెడ్డి మీద కోపంతో కురవకుండా ఊకునేవు వర్ణదేవుడా, జర రేవంత్ రెడ్డి మీద కోపాన్ని మా మీద చూపెట్టకన్నా. సరేనే, ఓకే రాజుబాయ్. ఓకే అన్న, థ్యాంక్ యూ.